నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. హాయ్ ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా మమ్మీని ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూస్తే ఏం ప్రాంకో ఏంటో తెలుస్తుంది. మమ్మీ రియాక్షన్స్, మమ్మీ ఎలా మాట్లాడుతుంది, నన్ను ఎలా అరుస్తుంది అన్నీ తెలుస్తాయి మీకు. నేను మైక్ అనేది ఇక్కడ పెట్టుకున్నాను, అది తెలియకూడదని చెప్పి నేను జుట్టుతో కవర్ చేసుకుంటాను. సో ఆల్ సెట్ అనమాట. లోపల కెమెరా కూడా నేను సెట్ చేస్తున్నాను. మమ్మీ స్నానంకి వెళ్ళింది. లోపల మాట్లాడితే మమ్మీకి వినిపిస్తుంది అని చెప్పి బయట వచ్చి మాట్లాడుతున్నాను నేను. సో ఈరోజైతే మనం ప్రాంక్ చేయబోతున్నాం. అది సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం. నేను ఇప్పుడు ఎన్ని తిట్లు తింటానంటే, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నేను ఇప్పుడే లోపలికి వచ్చాను ఫ్రెండ్స్, ఇంకా రాలేదు మమ్మీ. మనం స్నానం చేస్తాను ఇంకా. ఇది కానీ మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కొట్టండి. మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వస్తుంది అనమాట. ఇలానే మంచి మంచి ప్రాంక్స్తో, మంచి మంచి వీడియోస్తో నేను ముందు వస్తూనే ఉంటాను. ఇప్పుడు మమ్మీ వస్తుంది, టెన్షన్ వస్తుంది నాకు. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. లేట్ ఎందుకు ఇంకా. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. మా ఒకసారి ఇట్లా రావా, నీతో మాట్లాడాలి. వస్తున్నా. ఏం నన్ను చంపేస్తుందా లేదంటే ఏం చేస్తుందో ఏందో భయం వేస్తుందిరా నాయనా. తొందరగా రామా, కన్ఫర్మ్ చావే నాకు ఇంకా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఏం చేద్దామంటావు మరి? ట్రిప్ జోకా? నిజంగానే ఓవర్ యాక్షన్ ఉండదు. నిజంగానే వెళ్ళాలనుకుంటున్నా. నేను వాళ్ళకి వస్తానని కూడా చెప్పేశాను. అదే చెప్తావు? ఎందుకంటే ఈడే కాబట్టి వెళ్ళేది. ఎక్కడికి? గోవాకి. గోవాకి వెళ్ళాలనుకోని అందరూ వెళ్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఒప్పుకున్నారు. మళ్ళా బాగుంది టాపిక్. ఎవరెవరు పోతున్నారు? నేను మా ఫ్రెండ్స్ అందరూ. వెళ్ళేసి రమ్మను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి వెళ్తాను మా. నిన్ను ఎవరు పంపిస్తున్నారు ఇక్కడ? ఉండరా అరవద్దా ఏమో చెప్పు. నువ్వే. నేనెందుకు పంపిస్తానా? నేను వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఎక్కడికి పంపించాను నిన్న? ఏమా ఎప్పుడు పంపివు కాబట్టి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను. అది కూడా గోవాకి. అది కూడా గోవాకి. ఏదన్నా జరిగేది మాట్లాడుకోవాలి మనం. నువ్వు కూడా రా, వెళ్దాము. ఎందుక మనం ఫ్యామిలీ వెళ్దాంలే. ఫ్యామిలీ వెళ్ళేది లేదు. అయినా గోవాకి పిలిచే ఫ్రెండ్స్ ఎవరమ్మా నీకు? ఉన్నారు చాలా మంది నాకు ఫ్రెండ్స్. ఎవరు వాళ్ళు? చెప్ప, ఫోన్ చెయ్యి, నేను మాట్లాడతా. ఇప్పుడు ఎందుకు ఇట్లా పెద్ద చేస్తున్నావు? నేనేం పెద్ద చేయాల. గోవాకి తీసుకొని పోతారంటే ఏం? అవును, ఏమ్మా వాళ్ళేం ఫ్రీగా తీసుకెళ్ళారు, మనం కూడా మనీ పెట్టాలి. అంత సంబడానికి మనమే పోవచ్చు. అంత లేదు, నేను ఫ్రెండ్స్ తోనే వెళ్ళాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ తో అంతా నేను పంపించాను. ఇంకెప్పుడు పంపిస్తారు? చిన్నప్పటి నుంచి దేనికి పంపారు? ఎక్కడికి ఎందుకు పంపించాలి? అంటే ఎంజాయ్ చేయకూడదా? ఎంజాయ్ చేయాలి, మేము ఉన్నాం కదా. ఎప్పుడు మీతోనే కదా వెళ్తాను, ఫ్రెండ్స్ తో వెళ్తాయి ఏమి? మనకంతా అచ్చుదలు లేదు ఫ్రెండ్స్, అందుకని మనకొద్దు. నీకు ఎక్కడికైనా చెప్పు, నేను డాడీ వస్తాం. ఊరికే బేసిక్ ఇచ్చే మాటలన్నీ నాకు చెప్పద్దు. నేను వెళ్ళాలనుకుంటున్నాను మా. నువ్వు అనుకుంటే జరిగిపోమ్మా. అయినా కూడా నాకు తెలియదు, మీరు ఒప్పుకోవాల్సిందే. ఎందుకు ఒప్పుకుంటామా? డాడీ అస్సలు ఒప్పుకోడు. మనం పోవాలంటే పోతాం అంతే. ఫ్రెండ్స్ అంతా అంత సీన్ లే. మీ ఫ్రెండ్స్కి అంత సీన్ లేదు.
వాళ్ళ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో ఒప్పుకున్నారు, మన ఇంట్లో మాత్రం మన ఇంట్లో మనకి అలవాట్లేదు, మనం పోము. మనం ఏదన్నా ఫ్యామిలీతోనే పోతాం. అడిగినా నేనేం చేయలే. అమ్మమ్మమ్మమ్మ ఈ టెన్షన్ ఏం భరించలేను స్వామి. తలకాయ పగిలిపోతుందా? అవును, తల పగిలిపోతా నిజం. ఊరికి పిచ్చివన్నీ చెప్పొద్దు నాకు అసలు. ఎందుకు ఇట్లా చేస్తావు? ఒక్కసారి వెళ్ళలేదు కూడా ఏం వారం రోజులు కూడా కాదు, జస్ట్ 5 రోజులు వెళ్తున్నాం. నేను వస్తా లేదా డాడీ వస్తాడు. ఫ్రెండ్స్ తో పోయేదానికి ఫ్యామిలీ వచ్చేది ఏమన్నా బాగుందా? ఎందుకు బాగుండదా? బాగుండదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు నమ్మి పంపిస్తున్నారు కదా, మన కేరింగ్ అనుకుంటారు. నేను వస్తే ఏం అనుకోరు అట్లా. ఎవ్వరు ఫ్రీగా ఉండలేరు. ఏం ఫ్రీగా ఉండాలి గోవాకి వెళ్ళి? అవును, మేము ఫ్రీగా ఉండాలి. అది కూడా గోవా కంట బాబా ఇంకెక్కడా లే. పంపిస్తావా? తిరుమలకి వెళ్దాము, ఇంకెక్కడికైనా వెళ్దాం. అది కూడా గోవా. ఏమన్నా మనకి మన ఇంట్లో జరిగేటివి మాట్లాడుకోవాలా, జరగనటివి ఎందుకు అనవసరంగా? ఇప్పుడు ఏం పంపించును, డౌటే లేదు దాంట్లో నీకు. నవ్వుతావేంది? నువ్వు జోక్ వేసా అంటే నవ్వనా? గోవాకి వెళ్తానంట. గోవాకి ఎక్కడ? గోవాకి వెళ్ళేది నువ్వా? ఇప్పుడు పంపివు. మాట వరుసకి కూడా వెళ్ళిరా అని కూడా అను. మాట వరుసకి అస్సలు అన్ను. కొత్తగా ఎత్తుకున్నావేంది? నాకు వెళ్ళాలని నాకు కూడా ఉంది. అయినా నేను అడిగిపోతాను మిమ్మల్ని వదిలేసి. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవట్లేదు. నేను కూడా అట్లానే సరే, ఎక్కడికి వెళ్ళినా నేను తీసుకొని పోతా. నువ్వు అన్ని చోట్లకి ఏం నన్ను తీసుకోబోవు కదా. నేను పోయే చోట్లకి నేను తీసుకెళ్లాల్సిన చోటు తీసుకెళ్తా. నేను మా ఫ్రెండ్స్ తో వెళ్ళాలనుకుంటున్నాను. మీ ఫ్రెండ్సే నాకు నచ్చారు. వాళ్ళందరు ఇంటికి వచ్చి అడిగితే వాళ్ళు అడగమని చెప్పి ఎవరినైనా వచ్చి అందరు వస్తారు. నన్ను వచ్చి అడగమని చెప్పి తిరుపతి అసోసియేషన్ మొత్తం వస్తుంది. తిరుపతి అసలు నాకు కూడా అసోసియేషన్. అంత పెద్ద గ్యాంగ్ ఉన్నప్పుడు నాకు కూడా పెద్ద గ్యాంగ్ ఉంటారు, వచ్చి మాట్లాడతారు. నాకు తెలియదు. నాకు అవసరంలా, నేనే మాట్లాడతారు. అమ్మని చెప్పు, పిలువు, ఫోన్ చేయి. ఎవరు అడిగే గోవాకి పోతామని అడుగుతారు ఎవరైనా? ఫ్రెండ్సా? మరి ఇంకెక్కడికి వెళ్తారు ఫ్రెండ్స్ అంతా? గుడికి వెళ్ళాలి. అడికైనా ఆంటీలు తాతలు అయిపోతే పోతారు గుడికి. అట్టేం లేదే. అవును, అందరూ స్టూడెంట్స్ గుళ్ళకి వెళ్ళేదంతా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళందరూ వేరే వేరే ఊర్లకి మేము కూడా తిరుపతిలో ఉంటే తిరుపతిలోనే వెళ్తాము గుడికి. వాళ్ళంతా వేరే వేరే ఊర్లో ఉండే వాళ్ళంతా ఉన్నారు. తిరుమలకి వెళ్దాము, ఇంకెక్కడికైనా వెళ్తాము అని చెప్తారు కానీ గోవాకి వెళ్తాము. తిరుమలకి అందరు వెళ్ళారు ఆల్రెడీ. వాళ్ళు వెళ్తారులే కానీ వాళ్ళ ఇంట్లో పంపిస్తారు. మన ఇంట్లో మనకు కుదరదు అది. మళ్ళీ దానివల్ల ఊరికే సమస్యలు. నేను ఆ టెన్షన్ భరించలేను. ప్రశాంతంగా ఉందామంటే ఉండు. నాకు తెలియదు మా, నేను వెళ్ళాలి మా. నువ్వు వెళ్ళాలంటే కుదరదు. మా డాడీని అడుగు, పోయి ఫోన్ అన్నా చెయ్యి. నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఏదో ఒకటి చెయ్యి, నాకు తెలియదు. డాడీ ఒప్పించాలి, నువ్వే ఒప్పించాలి డాడీ. మీ ఇద్దరి మధ్యలో నేను అసలు నువ్వే ఒప్పించాలంటే నాకు సంబంధమే లేదు. నీకే సంబంధం. అడిగితే నాకు వద్దువే, నాకు ఇష్టం లేదనే చెప్తా డాడీ. అడిగి ఊరికే పిచ్చి పిచ్చివన్నీ గోవాలు అవసరం లేదు. నువ్వు అట్లా కూడా నీ చదువు అంతా అయిపోయి జాబ్ వచ్చి నువ్వు ఏదైనా చేసుకుంటా అండి. అట్లా వెళ్ళినప్పుడేమో నీకు 18 years వచ్చిన తర్వాత నువ్వేమన్నా చెయ్యొచ్చు అంటారు. బీటెక్ వచ్చిన తర్వాత నీ ఇష్టం అంటారు. ఇప్పుడేమో జాబ్ వచ్చిన తర్వాత అంటారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని మీ ఆయనతో తిరుగు అంటారు. ఇంకేం మేము తిరిగేది అంత దూరం ఏంలా. నీకు ఇంకా చదువుకుంటా అన్నావు. ఇప్పుడే ఫ్రెండ్స్, ట్రిప్పులు ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ చదువు అయిపోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, దాని తర్వాత తిరగాలి. ఇప్పుడు ఏం తెలుసు నీకు? ఏమో నాకేం తెలియదు. నేనేం చిన్న పిల్లనేం కాదు. తిరుపతిలో వెళ్తే తప్పిపోతావు నువ్వు. మళ్ళా గోవాకి వెళ్ళేసి వస్తానని చెప్తావు నువ్వు. నువ్వు వేరే అప్పుడు అందరు ఉంటారు కదా నాతో, ఒకదాన్ని అంటే తప్పిపోతాము. నీకు నాలాగా సేవలు చేసే వాళ్ళు ఉండరు.
బయటకి వెళ్తే. నేనేం 5 రోజులే కదా వెళ్ళొచ్చేస్తాం కదా, వెళ్ళేకి వచ్చేకే ఒక రోజు అయిపోతుంది. అవంతా న్యూసెన్స్, నాకేం చెప్పొద్దు నువ్వు. వీడియో కాల్ చేస్తానే ఉంటాలే, వీడియో కాల్ చేస్తానే ఉంటాలే. నాకు అవసరమే లేదు, నాకు వీడియో కాలే నచ్చదు. నేను కూడా వస్తా, లేదంటే మనం పోదాం ఫ్యామిలీ. వాళ్ళకి చెప్పు మా డాడీ మమ్మీ వస్తారు అనేసి అని చెప్పు, మేము కూడా వస్తాము, నేను డాడీ కూడా వస్తాము. వాళ్ళ ఇళ్ళల్లో ఎవరు అట్లా రావట్లేదే. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాకపోతే అది వాళ్ళ ఇష్టము. అవును, మీరెందుకు అట్లా చేస్తారు? మేము వస్తాము, మేము ఎందుకు వదిలేస్తాం అట్లా? 1500 15,000 అనేది ఇప్పుడు 20,000 30,000 అవుతుంది మీరు వచ్చారంటే. అయినా పర్వాలేదు, డాడీనే కదా పెట్టాడు. అయినా కూడా నాకు వద్దు. నేను ఒక్కదాన్నే వెళ్తాను. నువ్వు ఒక్కదానివే, నేను పంపిను. నేను వెళ్తాను. నేను పంపించను, అస్సలు పంపిను. మీ ఫ్రెండ్స్ తో అస్సలు పంపిను. నేను వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిపోతే జుట్టు పట్టుకొని లాక్కొని వస్తా నేను. నన్ను చంపేసేలా ఉందిరా నాయన, భయం వేసేస్తుందిరా రోయ్. ఊరికే తలకాయ నొప్పి నీతో. ఏదో ఒకటి ఎక్కువ ఉంటుంది రోజుకొకటి. ఇప్పుడు పంపి. ఊరికే నసంతా పెట్టద్దు. నా జాబ్ వస్తే నీకు బంగారం కొనిస్తా. నాకు ఉండేడు చాలా. నాకేం బంగారం కొని ఇవ్వలేదు, నాకేం కొని ఇవ్వలేదమ్మా. నువ్వు హ్యాపీగా ఉండే చాలు, నాకేం అవసరం. ఆయన కూడా పంపి. నాకేం వద్దు, నేను ఆడే పంపి. నేను ఇంట్లో పనులన్నీ చేస్తా వచ్చాక. వద్దు, ఇంట్లో పనులన్నీ పనం చేస్తుంది, నువ్వేం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు పంపించను, డౌట్ లేదు దాంట్లో. నువ్వు ఒప్పుకుంటే డాడీ కూడా ఒప్పుకుంటాడు. నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, డాడీ ఒప్పుకోకపోయినా నేను పంపించాను. ఒప్పుకోకపోయినా పంపించవా? ఎవరు ఒప్పుకున్నా కూడా నేను పంపిను. ఏదైనా గుడికా చెప్తే పంపిస్తాను నేను కూడా. అది కూడా ఇక్కడ గుళ్ళకి ఎక్కడికైనా పోవాలి అంటే పంపిస్తాను కదా నేను కూడా. నేను గోవాకే వెళ్ళాలి. గోవాకి పోయే వాళ్ళు నీలాంటి వాళ్ళు పోకూడదు. మరి అవ్వలు పోవాలా? అన్ని తెలిసిన వాళ్ళు పోవాలి. అంటే ఒక ఏజ్ వచ్చాక, నీకు ఇంకా చిన్నదానివే నువ్వు, అప్పుడే నీకు అంత అవసరం అయితే లేదు. బీచ్ పోవాలనుకుంటే మనము నెల్లూరుకి వెళ్తాము, అంతకన్నా బీచా? అవును, నెల్లూరు బీచ్ బాగుంటది, అందుకంటే గోవాలో ఇంకా బాగుంటుంది. ఎవరు వాళ్ళు చెప్పింది గోవా గురించి? నేను చూస్తూనే ఉంటాను రీల్స్ లో కూడా. రీల్స్ లో చూసేదంతా నమ్మద్దు హనీ. నేను వెళ్తాను ఏమో. ఏంది పిల్ల, ఊరికే నసబెట్టద్దు. అరవద్దురా రేయ్. చూడు, అవ్వ కూడా వచ్చింది. అవ్వ నేను గోవాకి వెళ్తా అంటే పంపించట్లేదు. పోవచ్చు కదా, పంపించట్లేదు. నువ్వన్నా చెప్పొచ్చు కదా. వా సరే, మొత్తానికి పంపించాను, దాంతో డౌట్ అవుతుంది. సరేలే, ఇదంతా అసలు నన్ను అడగద్దు, ఇట్లాంటివన్నీ నన్ను అడగదు. నాకు పిచ్చి లేస్తుందని నీకు తెలుసు కదా. ఎక్కడికైనా పంపించున్నానా పోనీ చెప్పు. పంపిస్తానా అనుకోవాలి. నేను ఎందుకు వెళ్తానా? ఆమె రాదంట, లేదంటే ఆమె వస్తుందంట, లేదంటే నన్ను పంపిదంట మా ఫ్రెండ్స్. నువ్వేం చెప్పావు? ఎక్కడికైనా పంపించున్నానా నేను? సరేలే, నేను వస్తా. అందరం పోతాము, ఫ్యామిలీ అంతా పోతాము అంతే. ఇంకెట్లా ఒకటే ఎట్లా పంపిస్తాను నేను? ఏమో
అవ్వ కూడా చెప్తా ఉంది. ఎవ్వరు చెప్పినా కూడా నేను పంపించాను. వాళ్ళు ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు ఒక రకంగా ఉంటారు. నేను సింహం లాగున్నా నేను కూడా వద్దంట ఆమెకి. నేను సింహం లాగున్నా నేను కూడా వద్దంట ఆమెకి. ఆమె పోతుందంట. నేను ఆడ మూల ఉన్నాను, నీతో పాటే ఉంటా. అమ్మమ్మమ్మ వద్దమ్మ. దో మీ ఫ్రెండ్స్ తో మాట్లాడి రోజుకు ఒకటి తీసుకొచ్చినావు అనుకో, ఫోన్ అన్ని కట్ చేస్తాను నేను. నేను నా ఫోన్ కొనుక్కుంటా. ఫోన్ కొనుక్కుంటావు మళ్ళీ. అన్ని మా డబ్బులతో కొనుక్కొని మమ్మల్నే బెదిరిస్తావు నువ్వు. ఫోన్ కొనుక్కుంటా అని చెప్పేది కూడా బెదిరించడం. మళ్ళీ ఇంకేమి వద్దు, గమ్మనే ఉండి విసిగించద్దు. నాకు తల నొప్పేస్తుంది అసలు. ఊరికే ప్రశాంతంగా ఉండేదాన్ని ఏదో ఒకటి గెలుపుతా ఉంటావు. సరేలే, ఇదంతా ప్రాంక్ ప్రాంక్. నేనేమి ఆడికి వెళ్ళట్లేదు, నన్ను ఎవరు ఏం పిలవలేదు, ఏమీ జరగలేదు. ప్రాంక్ చేసావా? ప్రాంక్ వరకైతే ఓకే. నిజంగా కానీ అడిగినావంటే మాత్రం ఇప్పుడు నిజంగానే అడిగినట్టే కదా. నిజంగా అడిగి నేను పంపించాను కదా. ప్రాంక్ నేను చెప్పిన తర్వాత పంపిస్తాలే అనొచ్చు కదా. ప్రాంక్ నేను నిజంగా పంపించను. ప్రాంక్ కన్నా ప్రాంక్ కూడా పంపించను. ఏమో ప్రాంక్ అయితే అసలు అడగకూడదు ఇవన్నీ, ఊరికి అనవసరమైన. వద్దు, ప్రాంక్ కూడా పంపిస్తాను. ప్రాంక్ ఊరికే షోగా పంపిస్తాను అని చెప్పేసి మళ్ళీ నేను ఆహా లేదు అని వెనకాల పోయి చెప్పేది అవంతలే. మనం స్ట్రైట్ గా చెప్పేయడమే. సరే, మీరందరూ హనీ విత్ హార్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు, పిల్ల వాళ్ళ మాట కూడా రావడంలా టెన్షన్ పెట్టించేసింది అసలు.